హాయ్ గైస్, వెల్కమ్ టు ద డే 4 ఆఫ్ ది సిరీస్. ఈరోజు మనం ట్రైసెప్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. అండ్ ఈరోజు మీకు ఒక కొత్త సర్ప్రైజ్ ఉంది. నాతో పాటు ఒక జిమ్ పార్ట్నర్ నాకు తోడయ్యాడు. మనం కూడా ఆ జిమ్ పార్ట్నర్ని చూద్దాం. వీడే నాకు కొత్త జిమ్ పార్ట్నర్. దీంతోనే ఈరోజు మీకు ఈ ట్రైసెప్ వర్కౌట్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి, ఫాలో చేయండి. ట్రైసెప్ లో మనకు మెయిన్ గా 3 మజిల్స్ ఉంటాయి. కానీ కింద ఇచ్చిన విధంగా మన ట్రైసెప్ లో కూడా 3 మజిల్స్ ఉంటాయి. అదే లాటరల్ హెడ్, లాంగ్ హెడ్, మీడియల్ హెడ్. ఈ 3 మజిల్స్ ని మనం ఎలా బిల్డ్ చేయాలో ఈ వేరియేషన్ లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ట్రైసెప్ లో ఫస్ట్ మజిల్ అయిన లాటరల్ మజిల్ అంటే లాటరల్ హెడ్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. మీ హ్యాండ్ పొజిషన్ అనేది ఎల్ షేప్ లో ఉండాలి. ఎల్ షేప్ లో పెట్టుకునేసి మీరు మీ ట్రైసెప్ లో ఈ ఫస్ట్ మజిల్ అయిన లాటరల్ హెడ్ ఈ సైడ్ ఉంటుంది, మీ లాటరల్ హెడ్ ఈ సైడ్ ఉంటుంది. సో మీ పొజిషన్ అనేది ఎల్ షేప్ లో పెట్టుకునేసి మీ హ్యాండ్ పొజిషన్ ఇట్లే స్ట్రైట్ గా పెట్టి కిందికి పైకి, కిందికి పైకి, కిందికి ఇలా చేస్తూ ఉంటే మీ లాటరల్ హెడ్ అనేది బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ అనేది లాంగ్ హెడ్ అనేది ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మన సెకండ్ మళ్ళీ లాంగ్ హెడ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ లాటరల్ హెడ్ చూసాం, ఈ సైడ్ లాంగ్ హెడ్ ఉంటుంది, ఈ సైడ్ లాంగ్ హెడ్ ఉంటుంది. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ మీరు మీ ఈ యొక్క హ్యాండ్ పొజిషన్ ఇలా ఉంటే ఇలా బ్యాక్ సైడ్ మీ హెడ్కి ఆఫ్, మీ హెడ్కి ఆఫ్ ఇది తీసుకునేసి ఇలా హ్యాండ్ పొజిషన్ పెట్టి పైకి కిందికి ఇలా చేశారంటే మీకు ఈ లాంగ్ హెడ్ అనేది బాగా గ్రో అవుద్ది. ఇప్పుడు మన థర్డ్ మజిల్ అయిన మీడియల్ మజిల్ ని ఎలా బిల్డ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఒక సపోర్ట్ అనేది తీసుకోండి. అలా ఇలా మీ హ్యాండ్ పొజిషన్ అనేది ఇలా పెట్టుకొని మీ మజిల్ అనేది ఇప్పుడు మీడియల్ మజిల్ అనేది ఇలా ఈ ట్రైసెప్ షేప్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడ లాంగ్ హెడ్, లాటరల్ హెడ్, ఇక్కడ మీడియల్ హెడ్ అనేది 3 ఉంటాయి. సో ఇప్పుడు దానికోసం మనం ఈ వర్కౌట్ చేసుకుందాం. సో ఇలా మీ హ్యాండ్ పొజిషన్ కరెక్ట్ గా పెట్టుకొని ఇలా చేశారంటే మీరు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటారు. అలాంటప్పుడు ఇక్కడ సెకండ్ గా నీకు సపోర్ట్ దొరుకుతుంది. సో అలాంటప్పుడు మీకు మీడియల్ మజిల్ అనేది బాగా పడుతుంది. ఓకే, రేపు మనం షోల్డర్ వర్కౌట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏ వేరియేషన్స్ చేయాలో చూపిస్తాను. రెడీగా ఉండండి.